శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి గురువు రాశిని వీక్షించడం వల్ల చేసే ప్రతి ప్రయత్నం కూడా ప్రయోజనంతో స్వయం కృషితో చేయడం జరుగుతుంది. సాధారణంగా నిజాయితీగా మంచి కార్యక్రమాల మీదే ఎక్కువ ఆసక్తి చూపడం జరుగుతుంటుంది. తగు విధంగానే మీ యొక్క కార్యక్రమాలు కూడా పూర్తవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకత ఏంటంటే మనకి జూలై 16 వరకు కూడా భాగ్యాధిపతి రవితో రాశ్యాధిపతి గురువు కలిసి ఉన్నాడు. ఎక్కడ? సప్తమ స్థానంలో. ఇది సాధారణంగా కుటుంబ సమేతంగా లేదంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, అంటే ఒక విహారయాత్ర ఏదైనా ఒక మ్యారేజ్ ఫంక్షన్కో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఏదైనా విదేశం యాత్రలు కానీ, విదేశంలో ఉన్నటువంటి తమ భర్త గారిని కలుసుకోవడమో, తండ్రి గారిని కలుసుకోవడమో, పిల్లల్ని కలుసుకోవడమో, మొత్తం మీద ఒక దూర ప్రాంత ప్రయాణం, అది విదేశ ప్రయాణం కూడా అవ్వచ్చు. ఎందుకంటే సప్తమం వాయుతత్వ రాశి అవ్వడం వల్ల, భాగ్యాధిపతి అక్కడ ఉండడం వల్ల కంపల్సరీగా ఒక లాంగ్ జర్నీ చేస్తారు. అది వారి అవకాశాలను బట్టి ఉంటుంది. మొత్తం మీద ఇది ఆనందదాయకంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ భర్త గారికి లేదంటే మీ భార్యకి ఒక గౌరవప్రదమైన హోదా పెరగడం కానీ, ఒక ప్రమోషన్ లాంటిది రావడం కానీ జరుగుతుంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీ కుటుంబంలో మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మీకు ఒక గౌరవం, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అవి ఆటోమేటిక్గా ఎలాగా కుదురుతాయి, పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. అయితే మనకి జూలై 16 తర్వాత రవి అష్టమ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి దశమాధిపతితో కలిసి అష్టమంలో ఇంచుమించుగా నెల రోజులు, అంటే జూలై 16 టు ఆగస్టు 16 మధ్యలో ఒక 30 రోజుల పాటు మరి ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం కంపల్సరీగా జాతకుడి యొక్క జీవితంలో కొన్ని మార్పులకి కారణమవుతూ ఉంటుంది. అందులో మొదటిది ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కానీ, చేంజ్ కానీ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడుకున్న విద్య లభిస్తుంది. వారికి తగిన గుర్తింపు, గౌరవం కూడా లభిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏదైనా వేరే సబ్జెక్ట్లోకి మారాలంటే ఈ సమయంలో మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. మంచి గురువు లభించడం వల్ల విద్య అనేది కామన్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే. బట్ కానీ వృత్తిపరంగా సడన్గా ప్రమోషన్ రావడం కానీ, కొంతమంది ఏంటంటే ఉన్న వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తిలోకి మారడానికి కూడా ఈ గ్రహస్థితి సడన్గా జరుగుతుంది. మీరు ఒక విధంగా ప్రమోషన్ వస్తుంది అని ఎదురు చూస్తుంటే కంపల్సరీగా ఉద్యోగం రిజైన్ చేయవలసి రావడమో, ట్రాన్స్ఫర్ రావడమో జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్ఫర్ వస్తుందని ప్రయత్నం చేస్తుంటే ఇంకో విధంగా ఇబ్బంది కలగవచ్చు. అంటే మీరు ఒకటి తలిస్తే ఇంకోటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఈ భాగ్య రాజ్యాధిపతులు చంద్రుడు మనకి మిత్రస్థానం కాబట్టి అది మీకు ఫేవర్గానే మారుతుంది. ఒకవేళ మారినా ఇంకోటి జరిగినా అది మీ మంచిగా అనుకుంటేనే దాంట్లో మీరు పాజిటివ్ రిజల్ట్స్ పొందగలరు. పెద్దగా ఏమీ కంగారు పడక్కర్లేదు. ఉద్యోగపరమైన కొన్ని మార్పులు, అభివృద్ధి వస్తుంది. అలాగే పెద్ద మొత్తంలో చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు 100% సక్సెస్ అవుతాయి. ఇది పక్కన పెడితే శుక్రుడు ఇంచుమించుగా ఈ నెల 26 వరకు, జూలై 26 వరకు 6వ స్థానంలో సంచరించడం వలన దగ్గర బంధువులతో, ఎస్పెషల్లీ స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీరు తప్పకుండా రాజీ పడవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఒక వివాహ విషయంలో కానీ, ఒక సెటిల్మెంట్ విషయంలో కానీ, అలాగే ఏదన్నా మరి కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఈ కుటుంబ విషయాల్లో మీరు స్త్రీల మాటకే విలువిచ్చి, గౌరవించి రాజీ పడితేనే మంచిది తప్ప ఏమాత్రమైనా పట్టుదల పెట్టి వాళ్ళతో విభేదిస్తే అది ఎక్కువ రోజులు ఈ విధంగా ఇబ్బందులు స్త్రీల వల్ల రావడం కానీ, కొంత ఆర్థిక పరంగా నష్టపోవడం కానీ, అనుకోకుండా డిస్ప్యూట్స్ పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఈ సందర్భంలో మీరు స్త్రీలతో విరోధం పెట్టుకోకుండా ఉండండి. వాళ్ళకి ఏమైనా ధనం లాంటిది ఏమైనా ఇవ్వాల్సి ఉంటే అది ఏ విధంగా చెల్లించడం మంచిది. వారి దగ్గర నుంచి రావాల్సి ఉంటే మాత్రం అది చాలా వరకు మర్చిపోవడం అన్నది మంచిది. బట్ ఏదైనా ఈ విషయంలో స్త్రీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని విపరీతమైనటువంటి ఆలోచనలు, ఏదో ఒక బలహీనతలు మనసుని వేధిస్తూ ఉంటాయి. వాటికి చాలా వరకు దూరంగా ఉండడం అన్నది మంచిది. సో అయితే ఇక కుజుడు మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే పంచమాధిపతిగా భాగ్యస్థానంలో ఉండి కేతువుతో కలిసి ఉండడం వల్ల
మీ యొక్క ఆలోచనలకి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీకు కాని పక్షంలో మీ సంతానానికి ఏదైనా ఒక గొప్ప అభివృద్ధి మార్పు లాంటిది రావడం జరుగుతుంటుంది. చాలా వరకు భూములు, స్థిరాస్తులు, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. అలాగే మీ తమ్ముడికి కానీ మీ అన్నగారికి కానీ ఏదో ఒక అభివృద్ధి, గౌరవ హోదా లభించడం జరుగుతుంది. బట్ ఏదైనా అష్టమంలో అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో ఆందోళన కానీ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. స్థిరాస్తి విషయంలో కొన్ని అనుకోని సమస్యలు తలెత్తుంటాయి. ఏ వార్త అయినా మనసుకి ముందుగా కష్టం కలిగించడం జరుగుతుంటుంది. దాని తర్వాత పరిష్కరించుకునే ప్రయత్నంలో కొంత టైం తీసుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా రాహు తృతీయ స్థానం వల్ల ఏదైనా ధైర్యంగా పోరాడితే కంపల్సరిగా పనిలో విజయం వస్తుంది. సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి కామన్గా మాస శివరాత్రి, సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల 25వ తారీఖు నుంచి అంటే జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి. ఈ 4 శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఇంచుమించుగా నెలాఖరుకు వచ్చే 4 కానీ 5 కానీ శుక్రవారాలు ఉంటాయి కదా. ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటికాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల వీలైతే ఆ రోజు కనకదార స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో, సిస్టరో, వదిన గారులకో ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర, జాకెట్ అటువంటి పశు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోషపెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలువు ఉంటుంది. మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఇది మొత్తం నెలంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహి నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి. వీటన్నిటిలో మీరు మీ గ్రామదేవత ఎవరైతే ఉంటారో మీ కులదేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలైనటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్లకి అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం. అందువల్ల కంపల్సరిగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.